నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కృష్ణాస్ కిచెన్స్ అండ్ వ్లాగ్స్. ఈరోజు వీడియో వచ్చేసి పిల్లలకు ఎంతో ఇష్టమైన స్నాక్స్ అండి. 5 నిమిషాల్లో చేసేయచ్చు. మనం ఈవినింగ్ పూట పిల్లలు ఏదైనా స్నాక్స్ అడిగినప్పుడు ఇలా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారండి. 2 ఎగ్స్, కొనాలు ఉల్లిపాయలు ఉంటే చాలండి. చాలా బాగా చేయొచ్చు, చాలా ఫాస్ట్ కూడా చేయొచ్చు. 5 నిమిషాల్లో చేయొచ్చు. ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూద్దాం. దానికోసం చిన్న సైజు ఉల్లిపాయలు ఒక 6 తీసుకున్నానండి. వీటిని నేను పొట్టు తీసుకొని నీట్గా కడుక్కోవాలి. కడిగేసి ఇలా సన్నగా కట్ చేసుకోవాలండి. పొడవుగా సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని మనం కట్ చేసుకున్న ఉల్లిపాయలన్నీ అందులో వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న ఉల్లిపాయలలో కొంచెం సాల్ట్ వేసుకోవాలి. అందులోనే తగినన్ని వాటర్ వేసి ఉల్లిపాయలు మునిగేంత వరకు వాటర్ వేసి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలండి. 10 నిమిషాలు పక్కన పెట్టుకున్న తర్వాత వాటర్ని పిండేసుకొని ఇంకో బౌల్లో వేసేసుకోవాలి. వాటర్ ఏం లేకుండా బాగా మొత్తం పిండుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక 3 ఎగ్స్ కొట్టి వేసుకోవాలండి. మీకు కావాలంటే ఇంకొక ఎగ్ అయినా వేసుకోవచ్చు, లేదంటే 2 ఎగ్స్ వేసుకున్నా సరిపోతాయండి. ఎగ్స్ మన ఇష్టం, ఎన్నైనా వేసుకోవచ్చు. నేను ఇక్కడ 3 ఎగ్స్ వేస్తున్నాను. ఇలా ఎగ్స్ వేసుకొని మొత్తం బాగా కలుపుకోవాలండి. మొత్తం ఆనియన్స్ కలిసేంత వరకు బాగా కలుపుకోవాలి. చూడండి, ఇలా మొత్తం కలిపేసుకోవాలని. ఇప్పుడు ఇందులో తగినంత సాల్ట్ వేసుకోవాలి. ఒక 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్, ఒక 1/2 టేబుల్ స్పూన్ మిరియాల పౌడర్ అండి, కొంచెం కొత్తిమీర, కొంచెం కరివేపాకు సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. అందులో ఒక 2 పచ్చిమిర్చి సన్నగా తరుక్కొని వేసుకోవాలి. ఒక 4-5 వెల్లుల్లి రెబ్బలు ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఒక చిన్న అల్లం ముక్క సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇంకా మీకు ఇష్టమైతే గరం మసాలా కూడా వేసుకోవచ్చండి. అందులోనే ఒక 2-3 టేబుల్ స్పూన్లు బియ్యం పిండి వేసుకోవాలి. మనం కలుపుకొని పిండి అడ్జస్ట్ చేసుకొని వేసుకోవచ్చండి. మరి కొంచెం జారుగా అనిపిస్తే బియ్యం పిండి ఇంకొంచెం వేసుకోవచ్చు. మొత్తం ఇలా బాగా కలుపుకోవాలి. చూడండి, మొత్తం ఇలాగా మొత్తం కలిసేంత వరకు బాగా కలుపుకోవాలి. మీకు వేయడానికి రాలేదు అనుకుంటే బియ్యం పిండి ఇంకొంచెం వేసుకోవచ్చండి. కలుపుకొని ఇప్పుడు స్టవ్ మీద ఒక బాండి పెట్టుకోవాలి. ఆయిల్ మరి డీప్ ఫ్రై ఎక్కర్లేదండి. ఒక 3-4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేస్తే సరిపోయిద్ది. నేను ఇక్కడ 4 గరిటెలు వేసాను. దాంతో ఇలా వేసుకొని ఆయిల్ బాగా వేడెక్కనివ్వాలండి. వేడెక్కిన తర్వాత మనం ఒక చిన్న స్పూన్ తీసుకొని దాంతో ఇలా వేసుకోవాలండి. మనకు పెద్ద సైజు కావాలంటే పెద్దగా వేసుకోవచ్చు, ఇలా చిన్న సైజు కావాలంటే ఇలా చిన్నగా వేసుకోవచ్చు. నేనైతే ఇలా చిన్నగా వేస్తున్నాను. పిల్లలైతే ఇలా ఇష్టంగా తింటారు కాబట్టి చిన్న సైజు వేసుకోవాలి. మంట మాత్రం మీడియంలో పెట్టుకోవాలండి. ఎందుకంటే బియ్యం పిండి వేసాం కాబట్టి చిన్న మంట మీద బాగా కాల్చుకోవాలి. 5 నిమిషాల్లో అయిపోద్దండి. పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఏమైనా స్నాక్స్ చేయమన్నప్పుడు ఇలా 5 నిమిషాల్లో ఉల్లిపాయలు ఎగ్స్ ఉంటే చాలు, మన ఇంట్లో ఈజీగా చేసేయచ్చు. చాలా త్వరగా అయిపోయిద్ది. పిల్లలు ఇంటికి రాగానే డ్రెస్ మార్చుకొని ఫేస్ వాష్ చేసుకునేలోపు స్నాక్స్ అయితే రెడీ అయిపోద్దండి. ఇంకా ఎగ్స్ కాబట్టి చాలా మంచిది హెల్త్కి కూడా. చూడండి, ఒకవైపు బాగా కాలిన తర్వాత మంచి కలర్ వచ్చేంత వరకు కాల్చుకోవాలి. మళ్ళీ ఇలా తిప్పేసుకొని రెండో వైపు కూడా బాగా కలర్ వచ్చేంత వరకు కాల్చుకోవాలి. చూడండి, ఇలా కలర్ వచ్చేంత వరకు బాగా కాల్చుకోవాలి. 2 సైడ్ల మంట మాత్రం చిన్నగా పెట్టుకొని కాల్చుకోవాలండి. ఇలా మొత్తం బాగా కాల్చుకున్న తర్వాత తీసేసుకొని ఒక టిష్యూ పేపర్లో వేసుకుంటే మనకు ఎక్స్ట్రా ఆయిల్ ఏమన్నా ఉంటే పేపర్లో వేసుకుంటే ఇలాగ అబ్జర్వ్ చేసేసుకుంటుంది మొత్తం.
చాలా టేస్టీగా చాలా బాగుంటాయండి. కారకారంగా పెప్పర్ అందు వేసాం కాబట్టి చాలా బాగుంటాయి. పిల్లలు అయితే ఎగ్స్ కాబట్టి చాలా ఇష్టంగా తింటారు. మిగతాయి కూడా అలాగే వేసుకొని అన్నీ ఇలా కాల్ చేసుకోవాలి. అంతేనండి, వేడి వేడి ఎగ్ ఆనియన్ తోటి స్నాక్స్ అయితే రెడీ అయిపోయినాయి. ఇలా చేసి పెట్టారంటే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. టేస్ట్ కూడా చాలా బాగుంటాయండి. ఇలా చేసుకొని వేడి వేడిగా తిన్నామంటే సూపర్గా ఉంటాయి. నా వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ ఇవ్వండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మీరు ఇచ్చే లైక్ ఎంతో ఉపయోగపడుతుందండి. ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. బాయ్.